హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము మా ఇంటి జస్ట్ అదిగో అక్కడ కనబడేది మా ఇల్లు. సో జస్ట్ ఇక్కడే మా ఇంటి దగ్గర ఉన్న నర్సరీకి వచ్చానమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. సో దాంట్లో కొన్ని మా మమ్మీ వస్తుంది, కొన్ని చెట్లు తీసుకుందామని వచ్చిన. ఇవి సత్యనారాయణ చెట్లు ఇండియాలో ఉండేవి. ఇది తీసుకుందాం, అది పెద్దగా ఉంది కొంచెం. అది ఏదో అనుకున్నా, మల్లె చెట్టు చూడండి, చిట్టి చిట్టి మల్లెపూలు. స్మెల్ చూద్దాం. మల్లెపూలు అండి, మంచి మల్లె చెట్టు. ఇక్కడ తీసుకోండి. ఇదిగో లిల్లీ చెట్లు చూడండి, ఇది లిల్లీ పూలు. మంచి మంచి చెట్టు తీసుకో. ఇది ఎంత ముద్దుగా ఉంది చూడండి, ఫ్లవర్స్ చాలా ఉన్నాయండి. వెరైటీలు ఏం తీసుకోవాలో కూడా అర్థమైతలేదు. వెరైటీలు ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి వెరైటీలు. చూసారా ఈ పువ్వుల్ని గుర్తుపెట్టారా? ఇవి కూడా ఏమంటారు, ఏంటో మరి, సన్నజాజియో విరజాజియో లైక్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. భలే ఉంది, స్మెల్ మంచిగా వస్తుంది. ఇక్కడ వాటి దిస్ రాక్ కలెక్షన్. మేమేమో చెట్లు కొంటూ ఈమె ఇక్కడ మొత్తం కింద రాళ్ళు ఏరుకుంటుంది. ఈ పువ్వులని ఏమో అంటారు, నాకు తెలీదు మరి. ఈ పువ్వులని ఏమో సీతజడ పువ్వులా ఏమో ఏమంటారు, దేంతో. భలే ఉన్నాయండి, అసలు ఏం తీయాలో కూడా అర్థం కావట్లేదు. ఇదండి స్మాల్ ఎగ్ ప్లాంట్స్. అమ్మమ్మ ఇవన్నీ అండి చెట్లు. ఎక్కడ తీయాలో తెలియట్లేదు, చాలా పెద్దగా ఉంది. సో ఇవి తీస్తూ ఉంటే నాకేమో చెట్లు చూసి సెలెక్ట్ చేసుకోలేకపోతున్నా. చాలా అంటే చాలా అండి, ఎంత బాగున్నాయో. నాకైతే ఇక్కడే ఉండాలి. చూడండి కాగితం పూల చెట్లు. ఇది పింక్. ఇది యూజువల్గా నేను ఎక్కువ, ఇదిగోండి, ఇది నేను ఎక్కువ మా ఇండియాలో ఎక్కువ చూసేదాన్ని. మన గేటు పాటకు ఉంటుంది కదా, దాని మీద పెడతాం కదా. ఇది కొంచెం లైట్, ఇది ఇంకా లైట్. యా అసలు ఇప్పుడు ఒకప్పుడు నేను ఇట్లా చూడలేదు, చాలా సంవత్సరాల క్రితం. ఇప్పుడైతే అసలు దొరకందంటూ ఏమీ లేదండి, అన్నీ దొరుకుతున్నాయి. చెట్లు కానీ అన్నీ వెరైటీస్ అన్నీ ఏవైనా కూడా ఇక్కడ బాగా దొరుకుతున్నాయి. చాలా పెద్దగా ఉందండి బాబు. ఇంకా నేను చాలా కవర్ చేయలేదు, యాక్చువల్గా హాఫ్ ఆఫ్ ద థింగ్ కవర్ చేయలేదు. అవా మిరపకాయలు అవి? వాట్ డూ యూ థింక్ తల్లి? ఇవి చూడడానికి మిరపకాయలు ఉన్నాయి కానీ కావు, ఏదో ఫ్లవర్స్. ఏమండి పనులు చిల్లిపి ఏం చేస్తున్నారా? లేదు చూడు, అగే చూడు. ఇక్కడైతే రెండు చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టిర్రు, మెల్లిగా వాళ్ళు దాంతో ఆడుతురు. చాలా అట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు బేటా.